హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్. మనందరి ఫేవరెట్ బగారా రైస్ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి: ఘీ, మసాలా దినుసులు, ఆనియన్స్, మిర్చి, క్యారెట్ పీసెస్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. రైస్ కుక్కర్లో ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసాను. ఇప్పుడు ఘీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఘీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుందండి, టేస్ట్ బాగా మంచిగా తెలుస్తుంది. సో ఘీ యాడ్ చేసుకొని ఆయిల్ అండ్ ఘీ వేడైన తర్వాత నెక్స్ట్ మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. మసాలా దినుసులు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్, మిర్చి, క్యారెట్ పీసెస్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా వేగిపోయాయండి. సో ఆనియన్ పీసెస్ యాడ్ చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా మగ్గించాలి. అలా కలుపుకుంటూ ఉండండి, గరిటెతోటి మంచిగా మగ్గిపోతాయి. నెక్స్ట్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్న ఒక 3 or 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా సేమ్ ఆనియన్స్ ఎలా అయితే మనం కలుపుతున్నామో అట్లాగే కలుపుతూ ఉంటే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాం. సో ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఈ స్టేజ్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా సేమ్ అంతే, ఒకసారి కలబెట్టుకొని కరివేపాకు కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, క్యారెట్ పీసెస్ ఉన్నాయి. క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి కదా అండి. ఇప్పుడు క్యారెట్ పీసెస్ యాడ్ చేద్దాం. క్యారెట్ పీసెస్ కూడా సేమ్ అంతే యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మీరు ఆలు అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే వేయట్లేదు, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను మీల్ మేకర్ యాడ్ చేస్తాను నెక్స్ట్. సో మీల్ మేకర్ పీసెస్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. కాజు, గ్రీన్ పీస్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే, లేకపోతే కూడా ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అది కూడా గరిటె పెట్టుకొని అలా కలబెడుతూ ఉండాలి. కొంచెం అది మగ్గాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం యాడ్ చేసుకుంటామంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ధనియా పౌడర్ అండి, మసాలా కాదు, ఓన్లీ ధనియా పౌడర్, సింపుల్ ధనియాల పౌడర్ అంతే. ధనియాలు వేయించి పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మంచిగా వేగింది, ఇట్లా ఆయిల్ పైకి వెళ్తుంది అన్నప్పుడు దాంట్లోనే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా రెండు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి ఈజీగా మగ్గిపోతాయండి. కొత్తిమీర అండ్ పుదీనా ఒక 2 సార్లు అలా కలుపుకొని ఇంకా మనం దాంట్లోకి ఎసరు కోసం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో అంతకన్నా డబుల్ మనం వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎసరు కోసం 4 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను తీసుకున్న రైస్ 2 glasses రైస్కి 4 glasses వాటర్ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఒక 10 minutes తర్వాత ఎసరు బాగా కాగి ఇట్లా పొంగొస్తుంది కదా పైకి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 2 glasses ఆఫ్ రైస్ అని చెప్పా కదా, 2 glasses ఆఫ్ రైస్ని ఇప్పుడు ఎసరులోకి వేస్తున్నానండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి.
ఇప్పుడు రైస్తో ఆ మసాలాలు రైస్ అన్నీ చూడండి కాసేపటికి ఎలా మంచిగా ఉడికిపోయాయో. ఇది ఇంకా ఫైనల్గా ఉడకలేదు. ఒకసారి కలుపుకుంటే ఏంటంటే మనం వేసుకున్న పుదీనా కొత్తిమీర అంతా పైనే ఉండిపోకుండా మంచిగా ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గరే ఉండిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి రైస్ ఇంకా పూర్తిగా ఉడకలేదు, ఒక 80% అట్లా కుక్ అయిపోయిందనమాట. ఇది ఫైనల్గా మనం చేసిన బగారా రైస్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి సో యమ్మీ, చాలా బాగా వచ్చింది. వాటర్కి రైస్కి కన్సిస్టెన్సీ బాగా సరిపోయింది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా స్టైల్లో ఒకసారి ఇలా బగారా రైస్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.